అబ్బా ఎన్నిసార్లు వార్తలు రాసినా ఎన్నిసార్లు పోలీసు అన్నలకు ఫిర్యాదులు చేసినా వీళ్ళైతే అస్సలు మారతలేరు. మొన్ననే గట్ల వీళ్ళ కోసమని పూణేలో 144 సెక్షన్ సుత పెట్టిందని చెప్పుకున్నాం. అయినా సుత వీళ్ళ బుద్ధి అయితే అస్సలు మారతలేదులా. చీచి వీళ్ళు చేసే పనులకి నాకైతే ఒళ్ళు మండిపోతుంది. మీరు కనుక ఈ ముచ్చట చూస్తే కోపంలో కొట్టినా కొడతారు. మొన్ననే గట్లా చెప్పుకున్నామో లేదో గిట్లా మళ్ళా వాళ్ళ గురించే వార్త. మొన్ననేమో జనాల దగ్గర ముందు వెనక చూడకుండా పొట్టుగా కొట్టుకున్నారు. ఆ తర్వాతనేమో పాపం ఒక అన్న దగ్గర నుండి దగ్గర 30,000 రూపాయలు పట్టుకుని పోయిర్రు. ఇప్పుడు సుత ఒక పెళ్లి మళ్ళా గట్లనే ఆగం చేసిర్రు. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో జరిగింది ఈ ముచ్చట. హైదరాబాద్ లో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే చిన్నగా మెల్లగా పెళ్లి ముచ్చట తెలుసుకొని దగ్గర 4-5 ఇజ్రాలు వచ్చిర్రంట. వచ్చి పెళ్లి మొత్తం ఆగమాగం చేసి వాళ్ళని దగ్గర 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రంట. ఎంతమంది బతుకులన్నా అసలు వినలేదంట. అయితే పెళ్లికి వచ్చిన కొంతమంది చుట్టాలు మేము ఇంతకు మునుపు పూలు పండ్లు అయినప్పుడు పైసలు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇయ్యాలని అడిగితే గా ఇజ్రాలు లేదు పూలు పండ్లు వేరు పెండ్లి వేరే, దేనిది దానికే ఇయ్యాలి సపరేట్ గాని పెండ్లి ఏర్పాట్లలో మస్తు ఆగం చేసిర్రంట. వాళ్ళు అట్లా ఇబ్బంది పెడుతుంటే చుట్టాలలో ఒక అన్న సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండంట. ఇప్పుడు ఈ వీడియో మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇది చూసిన జనాలు మస్తు తిడుతున్నారు. అసలు ఎన్నిసార్లు ఇంతమందిని తిప్పలు పెడుతున్నా కనబడ పెళ్లిల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జనాలను ఇంత ఇబ్బంది పెడుతుంటే పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారు? జనాల గురించి పట్టించుకోరా? అసలు ఏం చేస్తున్నట్టు అని జనాలు నెటిజన్లు మస్తుగా గరం అవుతున్నారు. పెళ్లిది వేరు అవునా, జీవితంలో ఒక్కసారి అయితే పెళ్లి